బో వ్లాగింగ్ చేయాలనుకున్నంత ఈజీ అయితే కాదబ్బాయి నాకు. ఉం? మన చేతిలో ఉన్న మన ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి మన ముఖం చూపిస్తూ జనాలతో మాట్లాడడం అనేది బో పెద్ద టాస్కే. కానీ ఏం చేస్తాం, నాకు ఇంట్రెస్ట్. ఇంతకీ భయం దేనికంటారా? వ్లాగింగ్ చేయాలంటే సరిపోదు, స్టార్ట్ చేయాలిగా ముందు. అది స్టార్ట్ చేయకుండా గాల్లో మేడలు కట్టేసుకుంటూ పోయాను. చూద్దాం, ఎప్పటి నుంచి ఉన్న కోరిక వ్లాగింగ్ చేయాలని. అంటే ఇలాగని కాదు, కొంచెం జనాలతో ఇంటరాక్ట్ అవుతూ అని చెప్పేసి చేద్దామని. కాకపోతే ఏదో ఇక్కడ ఒక తెలియని భయం, చేయగా ఓవర్కమ్ చేస్తానని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. వీడేంటర్ ఈ వీడియోకి ఇంత ల్యాగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ల్యాగ్ అని కాదు, ఎలా చెప్పాలి అంటే, ఫోన్లో చూసినప్పుడు చాలా ఈజీగా ఉంది, చేసినప్పుడు చాలా రియాలిటీలోకి వచ్చేసరికి చాలా కష్టంగా అనిపించేది. చూసినప్పుడు బాగానే ఉండేది, చేసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడంటే ఊరి చివరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నానే కానీ రేపు మళ్ళీ జనాల్లోకి వెళ్ళి మాట్లాడాలంటే పెద్ద టాస్కే. ఇక్కడ ఒక్కడు లేడు. చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ చేశాను, అలా వెళ్తా చూద్దాం. సర్లే, అయిపోయిన టైంని ఎలాగో మార్చలేము. ఇప్పుడు అవే టైంని ఆపలేము. అందుకే అవబోయే టైంని అందంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను నీతో. నేను తిరిగే ప్లేస్లో ఇలా రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటూ, అందులో నన్ను నేను వెతుక్కుంటూ చూద్దాం ఎందాక సాగిస్తాను ఈ ప్రయాణాన్ని. ఏమంటారు మరి? అనుకున్న పని పూర్తి చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు అబ్బాయి మనకి. అందుకే ఇది స్టార్ట్ చేశాం కదా, పూర్తి చేస్తానా లేదా అని చెప్పేసి. ఈ ప్లేస్ మా ఊరు, దొడ్చింతల మా ఊరు పేరు. కొంచెం ఎడారికి దగ్గరలోనే ఉంటుంది, కానీ ఎడారి కాదు, అలాంటిది అన్నమాట. రెండు చూపిస్తాను. ఇక్కడ మనకి సర్వసాధారణంగా జరిగే విషయం చెప్పులకు ముళ్ళులు గుచ్చుకోవడం. ఆ ముళ్ళులు లేకుండా ఏ చెప్పానో నడిస్తే గొప్పే. ఈ ఊరికి సూర్యుడు తగ్గించటం అనమాట. అందుకే ఏ కాలమైన సూర్యుడు ఉంటూనే ఉంటాడు, ఎండలు మండిపోతూనే ఉంటాయి ఈ ఊర్లో. చెప్పాం కదా, ఇప్పుడు మనకి ఎడారంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ క్యాక్టస్. ఇదిగోండి, వాటర్ ఉన్నాయి, ఇదిగోండి పక్కనే. గంగమ్మ మడుగు అంటారు దీన్ని, గంగమ్మ. గంగమ్మ అంటే మా నాన్నమ్మ వాళ్ళ నానమ్మ. ఆవిడ ఈ మడుగులోకి వచ్చి చనిపోయింది అనమాట. అప్పట్లో చాలా లోతుండేది. ఏ యూజ్ లేదు, ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల నష్టమే తప్పించి యూజ్ అస్సలు లేదు. ఈ చెట్టు వల్ల నష్టం ఏంటంటే వీటి వల్ల ఎండ ఎక్కువ వచ్చిద్ది. వీటిని మా ఊర్లో అంటే దడి కింద వాడతారు. దడి అంటే
ప్రహరీ గోడ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తారు అంతే, దానికి ఉపయోగపడతాయి అంతే ఇవి. అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం యూజ్ అవ్వవు. మన ఊర్లో గులకరాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, మన ఊర్లో కాదు, ఇది ఈ ఊర్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి, అన్నీ ఇలాంటి పుర్రె టైప్లో ఉంటాయి. ఈ ప్లేస్లో తప్పిపోతే ఇంకేం లేదు, ఈ ఎండలో మాడిపోవడమే. ఇదిగో ఎక్కడ చూడు ముళ్ళు ఇసుక, ముళ్ళు ఇసుక, ఈ రెండే. ముళ్ళలో ఎన్ని రకాల చెట్లు ఉంటే అన్ని చెట్లు మా ఊళ్ళోనే దొరుకుతాయి. ఇదిగోండి, రేగిపళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ముళ్ళు చెట్లే. ఇవిగోండి రేగిపళ్ళు, ఇవి కూడా ముళ్ళు చెట్లే, రేగిపళ్ళు ఇవి. ఇవి రేగిపళ్ళైనా రేగి చెట్టు అయినా ఏది పడుతుంది తిన్నామంటే మళ్ళీ ఎందుకులేరా బాబు. పచ్చిగా ఉన్నాయి. చెప్పా కదా, సూర్యుడి దగ్గర చుట్టం ఈ ఊరికి. అసలు ఊరంటే మమకారం ఎక్కువ సూర్యుడికి. ఇందులో సంవత్సరంలో 12 నెలలు ఖచ్చితంగా ఇక్కడ ఊర్లోనే ఉంటాడు. ఊరు వదిలి అసలు వెళ్ళడు. ఏ కాలమైనా కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇలాంటి లొకేషన్లు అప్పట్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో చూసేవాడిని, తర్వాత రియాల్గా ఇప్పుడే చూడటం. అంటే నేను చూసేవాడిని, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని కాబట్టి నాకు అలవాటే. మీరు చూడండి, అంతా ఇలాగేమి ఉండదు. ఇది ఊరు చివరన, ఊరు లోపల ఇల్లులు అవన్నీ ఉంటాయి. నేను ఊరు చివరికి వచ్చాను. ఇదంతా పొలాలకి ఇళ్ళకి ఉన్న మధ్యలో ప్లేస్ అనమాట, దారి అనమాట ఇదంతా. ఊరంతా ఇలాగేమి ఉండదు, ఇల్లులు కూడా ఉంటాయి. ఇక్కడ కొండలు, కొండరాళ్ళు, ముళ్ళు రకాల చెట్లు, ముళ్ళుల్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని చెట్లు. నేను ఉండేది రాజమండ్రి, ఆ ఊర్లో ఇలాంటి రాళ్ళు అసలు దొరకవు. ఇక్కడే ఇంకో 200 మీటర్స్ అట్లా ముందుకెళ్తే ఊరు వచ్చేసిద్ది.
మా ఊర్లో వాటర్ ట్యాంక్ కూడా ఉంది, కానీ అది పనిచేసిద్దో లేదు తెలీదు, వాడుతున్నారులేదు తెలియదు. వాడుతున్నారులే, అది కూడా వాటర్ ట్యాంక్. అటు సైడ్ అంతా ఇల్లులే ఉంటాయి, ఇటు సైడ్ ఇంక లోపలికి వెళ్తే అంత తువ్వ అంటారన్నమాట. ఈ ఎండలో తిరగాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెంగా చాలానే ఉండాలి. అసలు ఇలాంటి రాయలు ఎలా వస్తాయో నాయన ఇక్కడికి. ఈ చుట్టూ పోయేకాలం ఎక్కువ వచ్చేసింది, ఇది కట్ చేయకపోతే ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు. కానీ ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే పిచ్చుకలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇక్కడ చూసిన పిచ్చుకలు అయితే ఎక్కువ ఉంటాయి. హాయ్. ఇంతే, ఈ రోడ్డు పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతాం, ఇంక ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మేకలు మళ్ళీ ఎక్కువ ఉంటాయి, మేకలు, గేదెలు అవే ఉంటాయి. మరి ఆఫీసులు అవన్నీ ఏమి ఉండవు, మెయిన్ సోర్స్ అవే ఉంటాయి, కోళ్ళు, మేకలు, బర్రెలు. ఓకే, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ యూజ్ చేసుకోండి. మాట్లాడాలి, డిస్కషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ అట్లా ముందుకు వచ్చామంటే ఇక్కడ తువ్వ అని ఒకటి ఉంటుంది. తువ్వ అంటే మొత్తం శాండ్ ల్యాండ్ అనమాట, ఇసుక ఉంటుంది. వాటర్ చాలా తక్కువ ఉంటుంది కదా ఈ ప్లేస్లో. చూస్తే తెలిసిపోతుంది. అప్పుడెప్పుడో టీవీలో చూశాను, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో. డైరెక్ట్గా ఇదే చూడటం. సేమ్ అలాగే ఉంది మరి. అంటే ఇది అలాంటి ప్లేసే, ఎందుకంటే
ఇదంతా ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చింది. సో కొంచెం దూరం వెళ్తే అదిగోండి మొక్కలు, పంట. నేను చాలా కాలం తర్వాత ఇదే రావటం. బాగానే ఉంది. ఇది గంగమ్మ మడుగు. దీన్ని గంగమ్మ మడుగు అంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ తప్పిపోయారంటే ఇంకంతే, తప్పిపోయినట్టే. ఒక హర్రర్ సినిమాలకు కావాల్సిన లొకేషన్లన్నీ ఇక్కడ ఉన్నారా నాయన. నేను ఇంకా ఈ ఊర్లో 1% మాత్రమే చూపించాను. ఇంకా చాలా ఉంది అసలు చూపించడానికి. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. బ్లాగ్ చేయడానికి ఇప్పుడు ఎంత దూరం ఎందుకు రావాలి అంటే సిగ్గు. ఏం చేస్తాం, జనాలు ఎదురుగా కూర్చొని మాట్లాడే అలవాటు లేదు. ఆయన ప్రతిసారి ఇలా కుదరదు, జనాలకు దూరంగా వచ్చి మాట్లాడడం. మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఏంటంటే ఆయన తుప్పల్లో ఇదంతా తువ్వ. ఇంకొంచెం ముందుకెళ్తే మొత్తం అంతా ప్లెయిన్గా ఉండి రెడ్ శాండ్ కనబడుతుంది. ఇవన్నీ కొన్ని పొలాలు, ఏ ఒక పంటలు ఏదో ఒకటి వేసి ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి నాకు అంత ఓపిక లేదు. ఇక్కడెక్కడ లొకేషన్ చూసుకొని మనం వీడియో మొదలు పెట్టేద్దాం. ఆల్రెడీ వీడియోలోనే ఉంది. ఓకే, ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది ఎడారిరా అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమైనా ఉంది? క్యాక్టస్. అంటే చిన్నప్పుడు బుక్కుల్లో మాత్రమే చూసేవాళ్ళం ఎడారిలో క్యాక్టస్ పెరుగుద్దని. ఆ థియరీ ప్రకారం చూసుకుంటే అంటే పక్కనే వాటర్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ అంతే. మరి అంత వాటర్ లేనంత ఊరేం కాదు.